కేజ్రీవాల్ మీద మోడీ పగబట్టేశారు, అందుకని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక సెక్షన్. లేదంటే యాంటీ మోడీ శక్తులు ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి. ఎందుకు పగబట్టాలా? పంజాబ్లో భారతీయ జనతా పార్టీకి ఉంది అతి పరిమితం. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే పంజాబ్లో ఏమన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా? ఢిల్లీ నిన్న కాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 7 గెలుచుకున్నారు. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదు. అది మున్సిపాలిటీకి ఎక్కువ, కార్పొరేషన్కి తక్కువ. ఇంకో దరిద్రం కూడా ఉంది. ఢిల్లీలో గెలిచినటువంటి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పోతా వచ్చింది. ఢిల్లీలో ఓడిన ప్రతిసారి కూడా అక్కడ కేంద్రంలో గెలుస్తూ వచ్చింది. అది ఒక విచిత్రమైనటువంటి సెంటిమెంట్ కూడా. అది పక్కన పెడితే ఢిల్లీ కోసం చేసేదేం కాదు. కానీ కేజ్రీవాల్ చేసినటువంటిది ఇక్కడ 2 కోణాలు. ఒకటి దేశద్రోహం. డైరెక్ట్గా కేసు పెట్టలేకపోతున్నారు. ఎందుకు అంటే విదేశీ శక్తుల డబ్బులతో తీసుకొచ్చినటువంటిది ఎంత దారుణమైనటువంటి పని. రైతుల పేరుతో జరిగిన ఉద్యమం. నిజంగా రైతులకు కష్టమైతే దేశం రైతులందరూ కదలాలి కదా. కేవలం హర్యానా, పంజాబ్లో ఉన్నటువంటి కేవలం సిక్కు రైతులు ఎందుకు కదిలారు? వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కెనడా నుంచి ఎందుకు వచ్చినాయి? ఆస్ట్రేలియా నుంచి ఎందుకు వచ్చినాయి? బ్రిటన్ నుంచి ఎందుకు వచ్చినాయి? అమెరికా నుంచి ఎందుకు వచ్చినాయి? ఆ డబ్బులని ఆపేయగానే ఆ సూత్రధారుల్ని అరెస్ట్ చేస్తాను కానీ వాళ్ళు ఎందుకు పారిపోయారు? వాళ్ళు పారిపోయిన తర్వాత డబ్బులు రావడం ఎందుకు ఆగిపోయినాయి? డబ్బులు ఆగిపోయాక ఉద్యమం ఎందుకు ఆగిపోయింది? అంటే డబ్బులు తీసుకుని ఈ దేశంలో మొక్కలు చేయడానికి ఎర్రకోట మీదనే దాడి చేయించే ఒక దేశద్రోహం ఆషామాషి వ్యవహారమా? వాస్తవంగా నా దృష్టిలో ఈ కరప్షన్ కేసు చాలా చిన్నది, ఈడీ సిబిఐ కేసు అన్నట్టు. కానీ అసలు పెట్టాల్సిన దేశద్రోహం కేసు చాలా దుర్మార్గమైనటువంటిది. అంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు భారతదేశం ఓడిపోయిన ప్రతిసారి కూడా ఇంటి దొంగలే, మన వాళ్ళే అవతల వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అట్లాంటిదే. దానికి కీ రోల్ కేజ్రీవాల్. అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అడ్డు పెట్టుకుని ఆడినటువంటి జూదం. ఆ కాన్సెప్ట్తోనే ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయి తప్పించి నాకు తెలిసి ఏదో కేజ్రీవాల్ వచ్చేసి మోడీకి పెద్ద ఇదైపోతాడు అన్నటువంటి భయం అయితే ఉంది అని అయితే అనిపించట్లేదు.